బైబిల్ క్విజ్ తెలుగులో 28వ ఎపిసోడ్కు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ ప్రేమపూర్వకమైన స్వాగతం, సుస్వాగతం. ఇది బహుమతి అందించే బైబిల్ క్విజ్. ప్రతి నెల 2వ శనివారము మరియు చివరి ఆదివారములలో ఈ బైబిల్ క్విజ్ నిర్వహించబడుతుంది. అన్ని ప్రశ్నలకు సరైన సమాధానం తెలియజేసిన మొదటి వ్యక్తికి 500 రూపాయలు బహుమతి అందించడం జరుగుతుంది. ప్రశ్నలన్నింటినీ జాగ్రత్తగా విని సమాధానాలు సిద్ధం చేసుకొని ఫోన్ చేయడం ద్వారా కానీ, వాట్సాప్ చేయడం ద్వారా కానీ, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం ద్వారా కానీ సమాధానాలు తెలియజేయగలరు. మీరు మీ ఇంట్లోనే ఉండి మీకున్న బైబిల్ పరిజ్ఞానాన్ని మీకు మీరే పరీక్షించుకోవటానికి, మరింత పరిశీలనాత్మకంగా బైబిల్ని చదవటానికి, ఆత్మీయంగా ఎదగటానికి, దేవునిలో సమయం గడపటానికి ఈ బైబిల్ క్విజ్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆకాంక్షిస్తున్నాం. ఫోన్ చేయవలసిన నెంబరు 955 35 93 92 673. ఇక బైబిల్ క్విజ్ తెలుగులో 27వ ఎపిసోడ్ విజేత పశ్చిమ గోదావరి జిల్లా నెల్లమూరుకు చెందిన వై సుధా గారు. సుధా గారు, మీకు మా S&S ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ తరపున ఈ కార్యక్రమంలో పాల్గొనుచున్న మా అభ్యర్థులందరి తరపున హృదయపూర్వకమైన శుభాభినందనలు. దేవుడు అన్ని విషయంలో మీకు తోడై ఉండి ప్రతి పనిలో మీకు విజయం కలగజేయాలని హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. బైబిల్ క్విజ్ తెలుగులో 27వ ఎపిసోడ్లో పాల్గొని సమాధానాలు తెలియజేసిన మిగిలిన సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదములు. బైబిల్ క్విజ్ తెలుగులో 28వ ఎపిసోడ్లోని ప్రధానమైన అంశం ప్రవచనాలు, ప్రవక్తలు. ఈ ఎపిసోడ్లో మొత్తం 28 ప్రశ్నలు ఉంటాయి. ఈ అన్ని ప్రశ్నలను మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు మరియు అపోస్తలుల కార్యముల నుండి మాత్రమే సేకరించడం జరిగింది. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించగలరని మనవి. ఇక్కడ ప్రవచనం నేను చెప్తాను, ఆ పలికిన ప్రవక్త పేరు మీరు చెప్పాలి. ఇది విధానం, గమనించండి. ప్రతి ప్రశ్నకు ఒక ప్రవక్త పేరును మాత్రమే సమాధానంగా తెలియజేయవలసి ఉంటుంది. అన్ని ప్రశ్నలకు ఇదే పద్ధతి. ప్రశ్నలు మొదలు పెట్టుకుందాం. మొదటి ప్రశ్న: ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి. రెండో ప్రశ్న: నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. మూడో ప్రశ్న: మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు యుక్తమని మీరు గ్రహించుకొనరు. నాలుగో ప్రశ్న:
నలిగిన వారిని విడిపించుటకును ప్రభుని హితవచ్చరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. ఐదో ప్రశ్న, ఇశ్రాయేలీయులలో కొందరు విలువ కట్టిన వాని క్రయధనమైన 30 వెండి నాణెములు తీసుకొని ప్రభువు నాకు నియమించిన ప్రకారము వాటిని కుమ్మరి వాని పొలమునకు ఇచ్చిరి. ఆరో ప్రశ్న, భూలోకమంతయు గొప్ప కరువు రాబోచున్నది. ఏడో ప్రశ్న, విజయమొందుటకు న్యాయమునకు విజయము చేకూరు వరకు ఈయన నలిగిన రెల్లును విరువడు, మకమకలాడుచున్న వత్తిని ఆర్పడు. ఎనిమిదో ప్రశ్న, నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుము అని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. తొమ్మిదో ప్రశ్న, యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. పదో ప్రశ్న, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడునట్లు ఇశ్రాయేలీయులలో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. 11వ ప్రశ్న, ఆయన గొర్రె వలె వదకు తేబడెను, బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రె పిల్ల ఎట్లు మౌనముగా ఉండెనో అట్లే ఆయన నోరు తెరువకుండెను. 12వ ప్రశ్న, చీకటిలోను మరణ ఛాయల్లోనూ కూర్చున్న వారికి వెలుగు ఇచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించెను. 13వ ప్రశ్న, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కంటిని. 14వ ప్రశ్న, రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు కనబడనందున ఓదార్పు పొందలేకయుండెను. 15వ ప్రశ్నలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియో చూస్తున్న వీక్షకులందరికీ ఒక చిన్న మనవి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మేము మీకు అందించే ఎపిసోడ్లు త్వరగా మీ యూట్యూబ్కి అందడానికి అవకాశం ఏర్పడుతుంది. మరియు దయచేసి ఈ వీడియోలను లైక్ చేయండి. తద్వారా ఈ విషయాన్ని, ఈ ఎపిసోడ్లను మీతో పాటు అనేకులు వినడానికి
స్పందించడానికి అవకాశం ఏర్పడుతుంది. దయచేసి మీకు తెలిసిన వారికి ఈ వీడియోలను షేర్ చేయడం ద్వారా మాతో పాటు దేవుని పనిలో సహాయపడండి. అంతేకాకుండా ఈ వీడియోలపై మీ విలువైన స్పందనను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం ద్వారా తెలియజేసి మరింత మెరుగ్గా మేము పనిచేయడానికి సహాయపడగలరని ప్రార్థిస్తున్నాం. పదిహేను ప్రశ్న. ఈ ప్రజలు పెదవులతో నన్ను గానపరచెదరు గాని వారి హృదయము నాకు దూరముగానున్నది. 16వ ప్రశ్న. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక క్రియలను, రక్తమును, అగ్నిని, పొగయు, ఆవిరిని కలుగజేసేదను. 17వ ప్రశ్న. ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిస్మమిచ్చును. 18వ ప్రశ్న. యెరూషలేములోని యూదులు ఈ నడికట్టుగల మనుష్యుని ఇట్లు బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురు. 19వ ప్రశ్న. అతని ఇల్లు పాడైపోవును గాక, దానిలో ఎవడనో కాపురముండక పోవును గాక. 20వ ప్రశ్న. ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెను. 21వ ప్రశ్న. ప్రభువా, మా వర్తమానమును నమ్మినవాడు ఎవడు? ప్రభువు బాహువు ఎవరికి బయలుపరచబడెను? 22వ ప్రశ్న. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడినది. 23వ ప్రశ్న. అన్యజనులు ఎలా అల్లరి చేసిరి? ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి? 24వ ప్రశ్న. నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట. 25వ ప్రశ్న. వారు కన్నులతో చూచి, హృదయముతో గ్రహించి, మనసు మార్చుకొని నా వలన స్వస్థపరచబడకుండునట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలగజేసి వారి హృదయమును కఠినపరచెను. 26వ ప్రశ్న. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనమగును. 27వ ప్రశ్న. నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపితివి. 28వ ప్రశ్న. మరణ ప్రదేశములలోనూ మరణపు నీడలలోనూ కూర్చున్న వారికి వెలుగు ఉదయించెను. ఇవండి మీకు ఇచ్చిన మొత్తం 28 ప్రశ్నలు. ఈ ప్రశ్నలన్నింటినీ రాసుకొని సమాధానాలు సిద్ధం చేసుకొని ఫోన్ చేయడం ద్వారా కానీ లేక వాట్సాప్ చేయడం ద్వారా కానీ
తెలియజేయగలరు. మరలా తిరిగి బైబిల్ క్విజ్ తెలుగులో 29వ ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ ఎపిసోడ్ మార్చి చివరి ఆదివారంలో నిర్వహించడం జరుగుతుంది. అందరికీ వందనములు.